పేరున వందనాలు. ఎస్టీయు అనే సంఘం, దాని చరిత్ర, దాని నేపథ్యం, దాని పోరాటం మీ అందరికీ తెలిసిన విషయమే. సుదీర్ఘమైన చరిత్ర ఉన్న సంస్థ ఇది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు నేలలో, కేవలం తెలుగు నేలలో మాత్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నిర్మాణమైన ఉపాధ్యాయ ఉద్యమంలో, విద్యారంగాన్ని స్థిరీకరించడంలో ఈ సంస్థ నెలకొల్పిన కొన్ని విలువలు ఉన్నాయి కనుక అలాంటి విలువలున్న సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమం. ముఖ్యంగా ఇది కార్యవర్గ సమావేశం. అంటే ముఖ్య నాయకత్వం మాత్రమే ఇక్కడ ఉంటారు. కార్యవర్గ సభ్యులతో మాట్లాడే ఒక సందర్భం కూడా ప్రధానమైనది. చాలా మంది ఆఫీస్ బేరర్స్ మీటింగు లేదా కార్యవర్గ సమావేశం ఇవి జరిగినప్పుడు, రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగినప్పుడు ఏదో సంస్థకు సంబంధించిన ఆ రంగానికి సంబంధించిన చర్చ చేస్తారు, కొన్ని తీర్మానాలు చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ప్రతి సమావేశాన్ని కూడా మనంగా నిరంతరం ఎడ్యుకేట్ కావడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచన ఇది చాలా మంచి ఆలోచన. ఏదో ఒక విషయం మేము, ఎందుకంటే ఇంతమంది 3 నెలలకి మీ బైలాస్ ప్రకారం 3 నెలలకు ఒకసారి ఇక్కడ సమావేశం అవుతామని అన్న చెప్తూ ఉన్నారు కనుక 3 నెలలకు ఒకసారి సమావేశం కావటం అనేది మంచి విషయం. ఆ 3 నెలలకి ఒక 50 మందో 60 మందో కలిసినప్పుడు ఆ కలయికలో ఒక క్లాస్ పెట్టుకోవడం, 1 గంట సేపు క్లాస్ పెట్టుకుంటారు. ఆ విషయం విన్న తర్వాత లేదా ముందు మీ సంఘానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు. అలా చేయటం చాలా అవసరం. ఇది మంచి ఆలోచన, దీన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అధ్యయనం అనేది తగ్గిపోతూ ఉన్నది. రోజు పుస్తకాల అమ్మకం పెరుగుతున్నది, సోషల్ మీడియా పెరిగింది, చదవడానికి అవకాశాలు పెరిగాయి, చదవడానికి అనేక వనరులు కూడా సమకూరాయి. కానీ మరి ఎందుకో సమాజంలో జ్ఞానం అనేది నిర్మాణం కావటం లేదు, విస్తృతం కావటం లేదు. మూఢత్వం ఎక్కువగా విస్తృతం అవుతూ ఉన్నది. ఎక్కువ మూఢానికి సంబంధించిన మూఢత్వ భావనలే ప్రచారంలోకి వస్తున్నాయి. ఒక చిన్న విషయం మీ దృష్టిలోకి తీసుకొస్తాను. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర అనే ఒక గ్రామం. ఈ కుమ్మెర అనే గ్రామంలో దేవుడి గుడిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన చాకలి కులానికి చెందినటువంటి ఒక అమ్మాయిని ఆ ఊరిలో ఉన్నటువంటి కొందరు ఆధిపత్య కులాల వాళ్ళు అవమానించి ఆమెను బాధపెట్టి, ఆమె చంటిపిల్ల ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకోకపోవటం మూలంగా ఆ చంటిపిల్ల చనిపోయినట్టుగా ఇవాళ అన్ని పేపర్లో ప్రధాన వార్తగా మనం చూసాం. అంటే 2026కు వచ్చాం, హైటెక్ యుగం అంటున్నారు. మొన్ననే ఢిల్లీలో ఏఐకి సంబంధించిన ప్రధానమంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని, ఏఐతో మరమనిషిని తయారు చేసి, టీచర్ లేకుండా రీప్లేస్ చేసి, బోధన చేసి, డాక్టర్ లేకుండా సర్జరీ చేసి ఒక టెక్నాలజీని మనం డెవలప్ చేస్తున్నాం. ప్రపంచమంతా ఏఐతో మమేకం కావాల్సిన అవసరం ఉందని దేశ ప్రధానమంత్రి పిలిపించాడు, శాస్త్రవేత్తలు పిలిపించారు. ఇది ఈ రోజు నడుస్తున్న పరిస్థితి. కానీ ప్రపంచమంతా ఇంత టెక్నాలజీ ప్రయాణం చేస్తుంటే మన దగ్గర ఇంకా గుడిలోకి రానివ్వకుండా రకరకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఎక్కడ వెళ్తున్నాం అంటే మూఢత్వం వైపు వెళ్తున్నామా? తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది, తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది, తెలంగాణ సమాజం ప్రగతి వైపు ప్రయాణిస్తుంది ఎప్పుడైనా. మరి అలాంటి తెలంగాణ సమాజంలో ఇలా దేవుడి గుడిలోకి రానివ్వకుండా చేతపడి చేశారని నెపంతో చెట్టు కట్టేసి కొట్టడం, పళ్ళు ఊడగొట్టడం, నగ్నంగా ఊరేగించటం ఇలాంటివి చూస్తున్నాం. ఒక టీచర్ సైన్స్ గురించి పాఠం చెప్తే సైన్స్కు దేవుడికి మధ్యన ఘర్షణ వచ్చినప్పుడు ఒక టీచర్ ఖచ్చితంగా సైన్సే చెప్పవలసి వస్తుంది. విద్యార్థి ఒక ప్రశ్న అడిగితే విద్యార్థికి టీచర్ ఎప్పుడైనా సరే సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. మనం సత్యం చెప్పాలంటే హేతుబద్ధత మీద చెప్పాలి, గతితర్కం మీద ఆధారపడి చెప్పాలి. నియమాలు, సమాజ నిర్మాణానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి, ఆ సూత్రాల మీద ఆధారపడి చెప్పాలి తప్ప మనం మూఢత్వాన్ని చెప్పలేము. అలా గతిశీల సూత్రాల మీద ఆధారపడి చెబితే ఈ టీచర్ దేవుడికి వ్యతిరేకంగా పాఠం చెప్తున్నాడని క్లాస్ రూమ్ నుంచి బయటికి లాక్కొచ్చి దాడులు చేసి విద్యార్థికే క్షమాపణ చెప్పే పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే మన సమాజం ఎందుకు ఇట్లా వెనక్కి వెళ్తుంది అని సీరియస్గా ఆలోచించాలి. మనం మేధావులం, సమాజంలో మేధో వర్గంగా ఉండేటటువంటి వాళ్ళం. మనం పేద వర్గం, ధనిక వర్గం 2 వర్గాలు ఉంటాయి క్లాస్ రీత్యా చూసినప్పుడు. కానీ ఉపాధ్యాయులు కూడా ఒక సమూహం. ఈ ఉపాధ్యాయులుగా ఉండేవాళ్ళు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయం వరకు మనం అందరం టీచింగ్ కమ్యూనిటీలో ఉంటాం. ఈ టీచింగ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు అందరికన్నా ఎక్కువగా మేధో రంగంలో కృషి చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మనం ఇలా సమాజంలో అభివృద్ధి నిరోధక భావజాలాలు రోజు రోజుకు పెరిగిపోతున్న సందర్భంలో, ఈ ఆలోచనలు పెరిగిపోతున్న సందర్భంలో ఈ సమాజాన్ని ప్రగతిదాయకంగా, చైతన్యవంతంగా, ఆలోచించే సమాజంగా నిలబెట్టవలసిన బాధ్యత కూడా మన మీదే ఉన్నది కనుక మరి మనం చైతన్యవంతం అయితేనే, నిరంతరం మనం ఆలోచనలు పెంచుకుంటేనే, మనం జ్ఞానం పెంచుకుంటేనే, మనం కొత్త భావాలను ప్రోధి చేసుకుంటేనే నిరంతరం ఈ సమాజానికి వెలుగునివ్వగలిగే అవకాశం మనకుంటుంది. వెలుగునిచ్చే స్థాయిలో మనం మాత్రమే ఉన్నాం. అందుకే
ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు నేను మీ సంఘం నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు, ఈ కార్యక్రమానికి పిలిచిన నన్ను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో మనం అనేక పోరాటాలు చేశాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలు గడిచిపోయింది, మరో ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ విద్యారంగం పట్ల వీళ్ళకి సరైన అవగాహన, స్పష్టత లేకుండా పోతుంది. ఎక్కడ సమస్య ఉన్నది అనేది కూడా మనమే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఫీల్డ్లో ఉంటాం, ఫీల్డ్లో ఉండటం మూలంగా అక్కడ ఉండే సమస్యలు ఏమిటో మనకు అర్థమవుతాయి. ప్రాథమిక పాఠశాల ఎలా ఉంది, లేదా హై స్కూల్ ఎలా ఉంది, మాధ్యమిక పాఠశాల ఎలా ఉంది, జూనియర్ కాలేజ్ ఎలా ఉంది, డిగ్రీ కాలేజ్ ఎలా ఉంది, విశ్వవిద్యాలయం ఎలా ఉంది, లేదా వృత్తి విద్య కోర్సులు ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. తెలంగాణ సమాజంలో ఉన్న మనం, ప్రధాన భాగంగా ఉన్న మనం ఆ రంగంలో పనిచేస్తున్నాం కనుక మనం సీరియస్గా ఆలోచించాలి. లేకపోతే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే మనకు తెలుసు. మీరు వయసులో నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. చాడ వెంకటరెడ్డి గారు, సదానందం గారు దాదాపు 40 సంవత్సరాలుగా, నేను 30 సంవత్సరాలుగా చూస్తున్నా సమాజ పరిణామంలో, విద్యారంగ పరిణామాన్ని. ఇల్లు 50 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు, 60 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారింటాయి, ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ప్రతి 5 ఏళ్ళకి ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు అన్నీ ఒకే విధానంతో పనిచేస్తూ వస్తున్నాయి. కనుక ఒకప్పుడు అసెంబ్లీలో చాడ వెంకటరెడ్డి గారు నిలబడి ప్రశ్నిస్తే, ఈ విషయం మీద ఏదో ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉన్నాయని క్వశ్చన్ చేస్తే, ఆనాడు ప్రభుత్వాలు కొద్ది ఆలోచించిన సందర్భాలు మనం చూసాం. 20 మంది 30 మంది అటు సిపిఐ సిపిఎం 2 పార్టీల నుంచి శాసనసభ్యులు నిలబడి క్వశ్చన్ చేస్తే ప్రభుత్వ విధానాలు కూడా మారిపోయాయి ఒకానొక సందర్భంలో. కానీ ఇవాళ అటువైపు ప్రగతిశీల భావజాలం కలిగిన లేదా వామపక్ష భావజాలం కలిగిన ప్రతినిధులు కూడా లేకపోవటం మూలంగా ప్రభుత్వాలు వినే పరిస్థితి లేదు. రెండోది, ప్రభుత్వాలకు సున్నితత్వం కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి లేదా మంత్రులు సున్నితంగా ఆలోచిస్తేనే ప్రజల సమస్యలు అర్థమవుతాయి. ఫలానా వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎస్టీ వాళ్ళు అడుగుతున్నారు కదా, మనం ఆలోచించాలి కదా అనే సున్నితత్వాన్ని కూడా కోల్పోయారు. వీళ్ళు కోల్పోవటం మూలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య సంక్షోభానికి గురై, పాఠశాల విద్య సంక్షోభానికి గురై. ఈ సంక్షోభం నుంచి బయటపడకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి. ఇవాళ మీరు అందరూ చూసి ఉంటారు, నేను పొద్దున్నే పేపర్ చదువుతూ ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా మన సందర్భానికి అనుగుణంగా కొన్ని విషయాలు మన దృష్టికి వచ్చాయి. ఈనాడు పేపర్లో చాలా వివరంగా రాశారు. ఇది డెన్మార్క్కు సంబంధించిన, దేశానికి సంబంధించిన న్యూస్. డెన్మార్క్, ఆ దేశ జనాభా 60 లక్షలు ఉంటుంది. అంటే హైదరాబాద్ రాష్ట్రమే 1 కోటి జనాభా ఉంటుంది. అతి చిన్న దేశం. ఆ చిన్న దేశంలో విద్యారంగం ఎట్లా ఉంది అని ఆ రాయబారి ఢిల్లీలో ఒక వర్క్షాప్ జరిగితే, ఆ వర్క్షాప్లో ఆమె చెప్పిన విషయాన్ని ఈనాడు పత్రిక రిపోర్ట్ చేసి ఎంత అద్భుతం అనిపించిందంటే, చదువుతూ ఉంటే వాళ్ళు విద్యార్థులు అనే ఒక వర్గం, ఒక సమూహము నిరంతరం సృజనాత్మకంగా ఉంటారు. మనందరికీ తెలుసు ఆ విషయం. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని మార్చగలిగింది విద్యార్థి యువతరమే. ప్రపంచంలో కొత్తగా సృజనాత్మకంగా నూతన ఆవిష్కరణలు తీసుకురావాల్సింది కూడా విద్యార్థులే. కానీ మన పాఠశాల దానికి ఆలంబనగా ఉందా అంటే లేదనే మనం చెప్తాం. ఎన్ని ఆవిష్కరణలు చూసాం చూడండి. మొన్న ఏఐ సదస్సులోనే ఢిల్లీలో చైనా తయారు చేసిన ఒక రోబోను తీసుకొచ్చి, ఫలానా ఏదో ఉత్తరప్రదేశ్ ఏదో రాష్ట్రం వాళ్ళు మేమే తయారు చేసామని ప్రదర్శించారట అక్కడ. ఇది మన పరిస్థితి. అది ఎవరో గుర్తించి ఇది చైనా రోబో, మీరు తయారు చేయలేదని పెద్ద ఇష్యూ జరిగి వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టారట. వాళ్ళకి స్టాల్ కూడా లేకుండా తీసి వెళ్ళగొట్టారు. ఎందుకు మరి మన స్కూళ్ళల్లో రోబోలు తయారయ్యే పరిస్థితి లేదు? ఎందుకు సృజనాత్మకత లేదు? ఎందుకు స్టార్టప్లు మన పిల్లలు ప్రారంభించడం లేదు అని అంటే, మన విద్యారంగం పట్ల మొదటి నుంచి ఈ పాలక వర్గాలకి సరైన దృక్పథం లేదు. విద్యార్థులు తప్పు లేదు ఇక్కడ. ఆవిష్కరణలు ఎన్నైనా చేయగలం. ఎక్కడ ఆవిష్కరణలు చేయగలిగినటువంటి ఒక ఆలంబన పునాది ఎక్కడ వేయాలి? పాఠశాల వేయాలి. ఆ డెన్మార్క్ రాయబారి కార్యాలయంలో ఆమె చెప్పిన విషయం చూస్తే, ప్రాథమిక పాఠశాలల్లోనే ఒక విద్యార్థి తనలో నిబిడీకృతమైన సృజనాత్మకమైన శక్తిని బయటకు తీయడానికి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. నిరంతరం మనం మార్కులు, ర్యాంకులు, ఇదే కదా మనం చూస్తున్నది. మార్కులు, ర్యాంకులు. ఇవాళ తెలంగాణ విద్యా వ్యవస్థలో కూడా అదే. సదానందం నిన్న చెప్తే, ఆర్ట్స్ కాలేజ్కి వచ్చాడు, చెప్తే నేను ఆశ్చర్యపోయాను. 10th క్లాస్ పరీక్షలు నెల రోజులు జరగబోతున్నాయట. మరి అసలు అధికారులు ఏం ఆలోచిస్తున్నా నాకు అర్థం కాలేదు. అంటే 34 days జరిగితే మంచి మార్కులు వస్తాయి, మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళు అంటున్నారట. వస్తుంది అట్లా? అది సాధ్యం అవుతుందా? ఈమె చూడండి ఎట్లా చెప్తున్నదంటే, ఈ డెన్మార్క్ సంబంధించినటువంటి వాళ్ళు మార్కులు, ర్యాంకులు కాకుండా రోజువారీ ప్రగతి మీద దృష్టి పెట్టడం వలనే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి వస్తుంది అంటున్నారు. ఎంత అంటే 100% పాఠశాల విద్యలో 10th క్లాస్ పాస్ అయ్యారని చెప్తే ఏమిటి లాభం? ఈ దేశానికి, రాష్ట్రానికి లాభం ఏమిటి? మన ఓరియంటేషన్ అంతా ఇట్లా ఉంటుంది. కానీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లెక్కలు చేయగలుగుతున్నారు, ఎంతమంది తప్పు లేకుండా చదవగలుగుతున్నారు,
ఎంతమంది సృజనాత్మకంగా ఆలోచించగలుగుతున్నారో మాట్లాడగలుగుతున్నారో లెక్కలు తీస్తే అందులో చాలా తక్కువ శాతం అని మనకు అనేక నివేదికలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ నివేదికలు పట్టించుకోదా తెలంగాణ ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలి కదా. 2 సంవత్సరాలు అయింది విద్యారంగం మీద. ఆయన గత ముఖ్యమంత్రి గారు విద్యారంగం మీద దృష్టి పెట్టలే, అసలు సమావేశాలు జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు 2 ఏళ్లలో ఒక 10 సమావేశాలు జరిగాయి. 10 సమావేశాలు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ మీద ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను అనుకోకుండా. కనుక ఆయన దృష్టి పెడుతున్నాడు, సమావేశాల మీద చర్చ జరుగుతున్నది. మరి చర్చ జరుగుతున్నప్పుడు అధికారి ఏం చెప్తున్నారు, ఫీల్డ్లో ఏమున్నదనే విషయం ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలంటే అధికారి ఫీల్డ్కు పోతేనే అర్థమవుతుంది. అధికారి ఫీల్డ్కు వెళ్ళరు. అధికారి సెక్రటరియట్లో కూర్చొని నిర్ణయాలు చేస్తారు. ఎన్జిఓలను ఆధారం చేసుకొని నిర్ణయాలు చేస్తారు. ఇవాళ ఎన్జిఓలు ప్రభుత్వ పాఠశాల నడిపే పరిస్థితిలోకి మనం నెట్టబడ్డాం. అవసరమా ఇది? ప్రభుత్వ పాఠశాలని ఉపాధ్యాయులు నడపలేదా? సంఘాలు సృజనాత్మకంగా ఆలోచించి కొత్త విధానాల్లో టీచింగ్ పద్ధతిలో కొత్త మెథడ్స్ రావాలని చర్చ చేయలేదా? ఎన్జిఓలు రిపోర్ట్ ఇస్తే దాని మీద ఆధారపడి అధికారులు ఆలోచించి ముఖ్యమంత్రికి చెప్తున్నారు. నేను మీ సమావేశం నుంచి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, మీరు అధికారులు చెప్పింది విన్నారు కదా, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఏమనుకుంటున్నారో వినండి. ఒక హాఫ్ డే వర్క్షాప్ పెట్టండి. మీరు అందరూ సంఘం నాయకులను పిలిచి ఒక వర్క్షాప్ పెడితే ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చెప్తారు. అప్పుడు అధికారులు చెప్పిన విషయాన్ని, ఉపాధ్యాయ సంఘ నాయకులు చెప్తున్న విషయాన్ని రెండింటిని మీరు బేరీజ్ వేసుకోండి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మాటి మాటికి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, మీరు వింటున్నారు. నా దగ్గర పంచడానికి భూములు లేవు, కానీ నేను విద్యనిస్తా అంటున్నాడు. ఆయన విద్యనిస్తా అంటున్నాడు. పంచడానికి భూములు లేవు అనే విషయాన్ని నేను అంగీకరించను, పెద్దలు వెంకరెడ్డి గారు కూడా అంగీకరించరు. ఎందుకంటే భూములు ఉన్నాయి, కొందరి చేతుల్లో భూములు ఉన్నాయి. ఆ పంచడానికి భూములు లేవంటే హైదరాబాద్లోనే చాలా భూములు ఉన్నాయి పంచాలనుకుంటే. ఆ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 70 కిలోమీటర్ల రేడియేషన్లో కొన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. సరే, వారి అభిప్రాయం చెప్తున్నారు, మనం అంగీకరించాం. నేను విద్యను ఇస్తా అంటున్నాడు కదా, రాని కనీసం ఆ విద్యను ఇవ్వండి. నాణ్యమైన విద్య ఇస్తే ఏం జరుగుతుంది? నాణ్యమైన విద్య ఇస్తే విద్య ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా చైతన్యం వస్తుంది. చైతన్యవంతమైన మనసులో ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పేది తప్పు, భూములు ఉన్నాయి, భూములు పంచాలని అడుగుతారు. కనుక మనం కనీసం విద్యను ఇమ్మని అడుగుదాం, నాణ్యమైన విద్య. ఆ నాణ్యమైన విద్య ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలతో కూర్చోవాలి. కూర్చుంటే తెలుస్తుంది పాఠశాల పరిస్థితి. నేను బయోమెట్రిక్ పెట్టినప్పుడు చాలామంది దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు. నేను ఒక వీడియో చేశాను, చాలా సమాచారం సేకరించి. ఆ వీడియోలో నేనేం చెప్పానంటే బయోమెట్రిక్ మంచిది అని చెప్పాను. నేను సపోర్ట్ చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే మన సమాజము మనుషులలో విలువలు తగ్గటం మూలంగా ఆ విలువలు తగ్గినటువంటి మనుషులు తన బాధ్యతని గుర్తిరగటం లేదు. నేను ఒక ప్రిన్సిపాల్గా చూస్తున్నా, మీరు కూడా చాలా చోట్ల చూస్తున్నారు. మనిషి తన బాధ్యతను గుర్తిరగనప్పుడు ఏం చేయాలి? మిషన్ ప్రవేశిస్తుంది. ఇది మనం చేసిన పొరపాటే. కనుక నేను దాన్ని అప్పుడు సపోర్ట్ చేసిన. కానీ పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పకుండా, విద్యార్థులకి నాలెడ్జ్ ఇవ్వకుండా పూర్తిగా సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు తీసి అప్లోడ్ చేయడమే ఉపాధ్యాయుడి పని అయితే ఇంకా దాని అవసరం ఏముంటుంది? కనుక అట్లుండకూడదు. మీరు దానికోసం ఏం చేయండి అంటే, ప్రభుత్వ పాఠశాలలో వాష్రూమ్స్ క్లీన్ చేయడం కోసం పెట్టారని అన్న ఇప్పుడు చెప్పారు, చాలా సంతోషం, నేను ఆహ్వానిస్తున్న దాన్ని. కానీ చాలా పాఠశాలలో ఊడ్చే వాళ్ళు లేరు, తూడ్చే వాళ్ళు లేరు, సూపరింటెండెంట్లు లేరు, జూనియర్ అసిస్టెంట్లు లేడు, సీనియర్ అసిస్టెంట్లు లేడు. ఈ పనులు చేయడానికి మీరు ఏం చేయండి అంటే, మీరు ఏ పద్ధతిలో చేస్తారో మీరు చేయండి. ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం కోసం మీరు ఒక్కొక్క పాఠశాలకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇవ్వండి. ఆ ఉద్యోగి నాన్ టీచింగ్లో ఉంటాడు, కేవలం అదే పని చేస్తాడు. మేమేం ఫోటోలు తీయడం వద్దంటలేము, బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా మేము వ్యతిరేకం కాదు, తీసుకోండి, మా బాధ్యత మేము చేస్తాం. స్కూల్కి వెళ్ళడం మా బాధ్యత, పాఠం చెప్పడం మా బాధ్యత. మేము ఎగ్గొట్టేటటువంటి వాళ్ళం కాదు. ముఖ్యంగా ఎస్టీ లాంటి ఆర్గనైజేషన్ సామాజిక బాధ్యత అభివృద్ధి అయినటువంటి ఆర్గనైజేషన్, సమాజం మార్చడం కోసం ప్రారంభమైన ఆర్గనైజేషన్. కనుక మేము దాన్ని కట్టుబడి ఉంటాం. కానీ మొత్తం టీచర్ మీద నెట్టేస్తే టీచర్ ఏం చేయాలి? ప్రశాంతంగా పాఠం చెప్పాలి, చదువుకునే అవకాశం ఉండాలి, లెసన్ ప్లాన్ రాసే అవకాశం ఉండాలి, కొత్త విధానంగా ఆలోచించే అవకాశం ఉండాలి. ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలన్నిటిని అర్థం చేసుకొని పిల్లలకి వాటికి సంబంధించిన నైపుణ్యాలను ఇచ్చే ఆలోచన టీచర్కు ఉండాలి. ఆ అవకాశాన్ని ఇవ్వాలి తప్ప నాన్ టీచింగ్ వాళ్ళు చేసే పనిని టీచర్ మీద పెడితే పాఠశాల విద్య పతనంలోకి వెళ్తుంది. అప్పుడు మీరు అనుకుంటున్న రిజల్ట్ వస్తుంది కావచ్చు. ఏమిటి? ఎగ్జామ్ రాస్తారు పిల్లలు, పేపర్కు 5 రోజులు 4 రోజులు మీరు గ్యాప్ ఇస్తే పిల్లలు ఏదో విధంగా చదువుకొని ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఎట్లా జరుగుతుందో కూడా మనకు తెలుసు. కనుక 100/100 వస్తుంది. కానీ దాని వలన ఈ సమాజానికి లాభం ఉండదు. 1936లో లేబర్ పార్టీ పెట్టినప్పుడు అంబేద్కర్ ఒక మాట అన్నాడు. ఆ లేబర్ పార్టీ మేనిఫెస్టోలో రాశాడు ఒక మాట,
ఏం రాశాడంటే ఇవాల్టి మన విశ్వవిద్యాలయాలు గుమస్తాలను తయారు చేస్తున్నాయి అని రాశాడు. నేను 1936 సంగతి చెప్తున్నా, అంటే 90 సంవత్సరాల కింద సంగతి చెప్తాను. 90 సంవత్సరాల కిందట అంబేద్కర్ ఏం మాట రాసిండో ఇవాళ యూనివర్సిటీలు ఇంతకు మించిన పని ఏం చేయటం లేదు. ఇదే పని చేస్తున్నాయి. మేధావులను తయారు చేయట్లేదు యూనివర్సిటీలు. కానిస్టేబుల్ తయారు చేయడానికి యూనివర్సిటీ విద్య అవసరమా? కనుక ఈ పరిస్థితి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లు తయారు చేయడానికి యూనివర్సిటీ విద్య అవసరమా? యూనివర్సిటీ మేధావులను తయారు చేయాలి, సమాజాన్ని మార్చగలిగే అకాడమిక్ లీడర్స్ను తయారు చేయాలి యూనివర్సిటీ. కానీ ఆ పరిస్థితి లేదు. పాఠశాల కూడా అదే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే మనం పట్టాలు ఇస్తున్నాం, సర్టిఫికెట్లు ఇస్తున్నాం, కానీ మనం జ్ఞానాన్ని ఇవ్వటం లేదు. అందుకే డెన్మార్క్ అనే దేశంలో ఆమె ఏమన్నదంటే మార్కులు కాదు, ర్యాంకులు కాదు, నిరంతరమైన విద్యార్థులు సృజనాత్మక శక్తిని ప్రోధి చేయటమే ఒక ఉపాధ్యాయుడి బాధ్యతగా ఉండాలి అని ఆమె చెబుతుంది. దాన్ని మనం ఆలోచించాలి. విద్యార్థులని బృందాలుగా ఏర్పాటు చేసి పాఠం చెప్పడం, మనం వన్వే, మన టీచింగ్ అంతా వన్వే అన్ని స్థాయిలో యూనివర్సిటీ వరకు కూడా. కానీ విద్యార్థులతో డిస్కషన్ మోడ్లో పాఠం అనేది చాలా సందర్భాల్లో జరగదు. అందుకే ఆ దేశంలో ఎట్లా జరుగుతుందంటే ఒక విషయాన్ని ఇచ్చి 3-4 బృందాల క్లాసులను డివైడ్ చేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఆ విషయం మీద డిస్కస్ చేసుకున్న తర్వాత టీచర్ అప్పుడు టీచింగ్ మొదలు పెడతారట, పాఠం చెప్పడం. అప్పుడు విద్యార్థులకి సందేహాలు వస్తే ఆ సందేహాలను తీర్చే పద్ధతిలో అక్కడ టీచింగ్ మెథడ్ ఉంటుంది అని ఆమె చెప్పింది. అకాడమిక్ కోర్స్ ఏదైతే చదువుతామో ఆ అకాడమిక్ కోర్సుతో పాటు ఒక వృత్తి విద్యను తప్పనిసరిగా నేర్పిస్తారట. అసలు మన దగ్గర మేము గురుకులాలో చదువుకున్నాం, నేనైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో చదువుకున్నాం. మా దగ్గర క్రాఫ్ట్ టీచర్ ఉండే, అప్పుడు క్రాఫ్ట్ టీచర్. అసలు ఈ క్రాఫ్ట్ టీచర్ ఏం చేస్తాడబ్బా అనుకునేవారు. నేను ఫస్ట్ మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాడు ఆయన. వచ్చి ఆయన మల్లేశం గారు ఆయన పేరు. ఆయన వచ్చి మొలలు తీసుకొని సుత్తె తీసుకొని ఇరిగిపోయిన కుర్చీలను రిపేర్ చేస్తూ ఉండేవాడు. అరే మా ఊళ్ళో ఎవరు చేస్తారు ఈ పని? కార్పెంటర్ చేస్తాడు. కార్పెంటర్ చేసే పని ఈయన చేస్తున్నాడు ఎందుకు అంటే అప్పుడు మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి పీరియడ్స్ అంతా అయిపోయినాక ఒక క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది. అయిపోయినాక మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి ఆ సుత్తి చేతికిచ్చి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, కుర్చీని ఎట్లా రిపేర్ చేయాలో చెప్పాడు. ఎలక్ట్రిక్ ఒక బల్బు పోయింది అనుకోండి ఇంట్లో, అప్పటికి మా ఇంట్లో కరెంట్ లేదనుకోండి, బల్బు పోయింది అనుకోండి, బల్బును మనమే ఎట్లా పెట్టుకోవాలి, ఫ్యాన్ను మనమే ఎట్లా పెట్టుకోవాలి, కనెక్షన్ మనమే ఎట్లా ఇచ్చుకోవాలి అంటే ఎలక్ట్రీషియన్ లేకపోతే మనం ఏ పనులు చేసుకోలేము. మన ఇంట్లో కొన్ని మినిమం పనులు ఉంటాయి. ఆ మినిమం పనులు ఎట్లా నేర్చుకోవాలో ఆయన అప్పుడు నేర్పించాడు. నేనైతే ఫ్యాన్ రిపేర్ అయినా, బల్బు పోయినా, లేకపోతే దాంట్లో స్విచ్ బోర్డులో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇప్పటికీ నేనే చేస్తాను. ఆ రోజు ఆయన నేర్పాడు కనుక నేను చేసుకోగలుగుతున్నాను. చిన్న పనికి ఎలక్ట్రీషియన్ హైదరాబాద్లో రావాలంటే 1000 రూపాయలు అవుతాయి కదా. 1000 రూపాయలు ఇవ్వకపోవటం కాదు సమస్య, మన పని మనం చేసుకోవడం తప్పే ఉందండి అందులో. దాని పట్ల మన గౌరవం ఏర్పాటు చేయటం అనమాట పిల్లలకు నేర్పింది. వాష్రూములు మన ఇంట్లో మన వాష్రూమ్లు కడుక్కోవడానికి మనకు తప్పేవండి? మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవడం తప్పేవండి? మన ఇంట్లో మన స్త్రీలు చేస్తున్న పని మనం ఎందుకు చేయకూడదు? అంటే ఇట్లాంటి విద్యని మనకు నేర్పించేవారు స్కూల్లో. క్రాఫ్ట్ టీచర్ ఉండటం అనేది ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మీరు ఏ దృష్టి పెట్టాలంటే, అయ్యా మీరు ఎన్జిఓలను పంపించడం కాదు స్కూల్కి, క్రాఫ్ట్ టీచర్ను పంపించండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ను పంపించండి, తర్వాత సంగీతం టీచర్ను పంపించండి. ఆ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని బయటికి తీసి ఎవరు ఏది నేర్చుకుంటారు, ఏ అమ్మాయి ఏది నేర్చుకుంటుంది అటువైపు వాళ్ళని నడిపియటం మూలంగా అది విద్య వస్తుంది. కనుక సంక్షోభంలో పడినటువంటి తెలంగాణ పాఠశాలను ముందుకు తీసుకురావాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఉన్నత విద్యలోకి పోతే ప్రభుత్వమే ఆ విద్యార్థికి ఆర్థిక సహకారం చేసి చదువుకునే వెసులుబాటును ఇస్తుంది డెన్మార్క్. మరి మన దగ్గర స్కాలర్షిప్లు లేవు, మెస్ బిల్స్ ఇవ్వటం లేదు. తర్వాత కాలేజీలో చేరితే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే ఆ పిల్లలకి ట్యూషన్ ఫీజులు కూడా బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే మొన్నటికి మొన్న ప్రైవేట్ కాలేజీలన్నీ మూతపడేసి మేము పాఠాలు చెప్పాం, మేము ఎగ్జామ్ నిర్వహించామని రోడ్డు మీదకి వచ్చాం. ఈ పరిస్థితి గత 15 ఏళ్ళుగా నడుస్తున్న తెలంగాణ. కనుక విద్యారంగం అంతా 6-7 తరగతుల నుంచే విద్యార్థుల్లో ఒక స్టార్టప్ పెట్టడం. అసలు మన పిల్లలకి మనము వ్యాపారం ఎట్లా చేయాలని మనం నేర్పిస్తున్నామా? అసలు ఆలోచన ఉందా? ఆలోచన లేదు. వ్యాపారం అంటే ఎవరిది? కొన్ని వర్గాలది అనే ఆలోచన ఉంది. అసలు పిల్లల వాడికి విద్య, అమ్మాయికైనా అబ్బాయికైనా చిన్నప్పుడే డబ్బులను ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు? ఒక విద్యార్థి స్టార్టప్ ఎట్లా రూపొందించాలని నేర్పిస్తున్నారు. మరి మన పేద పిల్ల గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకు అవసరం లేదా? అది నేర్పిస్తే ఒక విజన్ వస్తుంది పిల్లవాడికి. ఓహో నేను కూడా వ్యాపారం చేయొచ్చు. ఎన్ని రకాల వ్యాపారం చేయొచ్చు దేశంలో? ఆదాని ఒక్కడే వ్యాపారం చేస్తాడా? అంబానీ ఒక్కడే వ్యాపారం చేస్తాడా? లేకపోతే మార్వాడీలో వ్యాపారం చేస్తారా? వైశ్యులు మాత్రం వ్యాపారం చేస్తారా? ఎవరైనా వ్యాపారం చేయొచ్చు అనే ఒక భావన విద్యార్థికి చిన్నప్పుడే రూపొందించాలి, స్కూల్లో బోధించాలి. ఇలాంటి అనేక విషయాలు ఫారిన్ కంట్రీస్లో ఆయన మొన్న ఒక దేశానికి వెళ్ళి అమెరికాకు వెళ్ళి చదువుకొని వచ్చాడు కదా, ఒక 15-20 రోజులు చదువుకొని వచ్చాడు కదా. కనుక ఆ దేశంలో విద్యారంగం ఎట్లా అమలవుతుందో మీరు ఒక ప్రమాణంగా చెప్తారు కదా.
మరి ప్రమాణంగా చెప్పినప్పుడు ఇక్కడి విద్యారంగాన్ని, తెలంగాణలో మన కళ్ళ ముందు ఉన్న విద్యారంగాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదనేది ఒక ప్రశ్న. అందుకే ప్రాథమిక విద్యని, హై స్కూల్ విద్యని ప్రమోషన్లు ఇచ్చారు, సంతోషం. డిఏలు, గిఏలు, బకాయిలు అవి కూడా ఇస్తారు కావచ్చు ఎప్పుడో ఒకసారి. కానీ ఉపాధ్యాయులనగా, ఉపాధ్యాయ సంఘాలనగా ప్రజలు చెల్లిస్తున్న పన్నుల రూపంలో వస్తున్న డబ్బును తీసుకొని, జీతం తీసుకొని మేము ఇంట్లో ఉంటామనే సంఘం కాదు. ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా జీతం వస్తుంది. ఆ జీతం ప్రజల డబ్బు. ఆ ప్రజల పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఆ పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలనే ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి టీచర్స్ సంఘం ఇది. అందుకే ఇది అడుగుతున్నాం మేము. వేరే సంఘాలు అడుగో తెలియవు. ఈ సంఘం అబ్దుల్ మొహిద్దీన్ గారు పెట్టినటువంటి సంఘం. ఆనాడు తెలంగాణ సమాజం, రైతులు, కార్మికులు, నిజానికి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ చేసిన అనేక ప్రయోగాల్లో మొట్టమొదలు కార్మిక సంఘం, రిక్షా సంఘం, రైతుల సంఘం, ఉపాధ్యాయుల సంఘం, ఒక్కొక్క వర్గానికి ఒక సంఘం ఉండాలని అట్లాంటి ఒక విజనరీ ఆయన మగ్దుమ్ మొహిద్దీన్. అట్లాంటి విజనరీ కలిగినటువంటి ఆయన పెట్టినటువంటి సంఘం గనక ఈ సంఘం తప్పనిసరిగా అడుగుతుంది. ఏమడుగుతుంది అంటే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి అని అడుగుతుంది. బాగుపడాలంటే ఏం చేయాలి? తగిన తరగతి గదులు ఉండాలి. నేను మా ఊరికి వెళ్ళాను, నేను చదువుకున్న స్కూల్, నేను ఊరికి వెళ్ళానని తెలిసి ఆ హెడ్ మాస్టర్ మా ఇంటికి వచ్చి, సార్ ఒక్కసారి స్కూల్కు రండి అని. వెళ్ళాను నేను స్కూల్కు. వెళితే నేను చదువుకున్న తరగతి గది అది. అంటే 1980లో నేను జస్ట్ ఇట్లా అడ్మిషన్ తీసుకొని కొన్నాళ్ళు సగం వానకాలం చదువులు నావన్నీ కూడా. పసులగాయలే, పొద్దుకులు పసులగాయలే, వ్యవసాయం పనులు ఉన్న రోజు వ్యవసాయం పనులు, లేని రోజు అక్కడ ఉండాలి. అట్లా 4వ తరగతి అక్కడ కంప్లీట్ చేసి 5వ తరగతిలోకి నేను గురుకుల పాఠశాలలో చేరిన. అప్పటి నుంచి కంటిన్యూగా చదువుకున్నా. ఆ స్కూల్కి వెళ్ళి చదివితే ఆ రోజు మేము చదువుకున్న క్లాస్ రూమ్ అది పెచ్చులు ఊడి పడుతుంది కింద. ఎట్లా మరి? క్లాస్ రూమ్ లేకపోతే ఎట్లా పాఠం చెప్తారు? రేపు ఆ పిల్లలు కూర్చోబెట్టి పాఠం చెప్తున్నప్పుడు ఒక పెచ్చు ఊడి నెత్తి మీద పడితే ఏం చేస్తారు మీరు? హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేస్తారు. హెడ్ మాస్టర్ కారణమా? మీరు కారణం. ఎవరిని సస్పెండ్ చేయాలి? కలెక్టర్ని సస్పెండ్ చేయాలి, డిఓని సస్పెండ్ చేయాలి, ప్రిన్సిపల్ సెక్రటరీని సస్పెండ్ చేయాలి, లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీని సస్పెండ్ చేయాలి. హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు? మీ దృష్టికి తీసుకురాకపోతే హెడ్ మాస్టర్ తప్పవుతావు. మీ దృష్టికి తీసుకొచ్చారు, హెడ్ మాస్టర్ మీ దృష్టికి తీసుకురాకపోయినా మీరు పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. స్కూల్కు వెళ్ళవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు స్కూల్కు వెళ్ళటం లేదు, పర్యవేక్షణ లేదు, అసలు మొత్తం వదిలేశారు పర్యవేక్షణ. గత 20 ఏళ్ల నుంచి పర్యవేక్షణ లేకుండా మీరు మిషన్లు పెడుతున్నారు. హైదరాబాద్లో కూర్చొని అటెండెన్స్ వచ్చిందా లేదా అని చూస్తున్నారు. ఎంఈఓ ఎందుకుంటాడండి? ఎంఈఓ ఉంటే ఎంఈఓ మండలంలో ఒక 20 పాఠశాలలు ఉంటాయనుకున్నాం. ఒక 30-40 గ్రామాలు ఉంటే ఒక 20 హై స్కూల్స్ ఉంటాయనుకుంటాం, లేదా ఒక 10 హై స్కూల్స్ ఉంటాయని అనుకుందాం. ఒక 20 గ్రామాలని పర్యవేక్షణ చేయడానికి ఎంఈఓ పోస్ట్ ఉంది. ఎంఈఓలను ఎందుకు ఫిల్ చేయట్లేదు మీరు? రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఈ విషయం. ఎంఈఓలను ఫిల్ చేయండి, ఆయన పర్యవేక్షణ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డిఓ ఉంటాడు. డిఓ పోస్టులను ఫిల్ చేయండి. ఇన్ఛార్జీలకు ఇచ్చారు మీరు అన్ని. డిఓ పోస్టులను ఇన్ఛార్జీలతో నడుస్తున్నాయి. డిఓ ఇస్తే డిఓ ఏం చేస్తాడు? ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలని తిరిగి పర్యవేక్షణ చేస్తాడు. ఆ తర్వాత కలెక్టర్ ఉంటాడు. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ. ఇంత యంత్రాంగం మీరు పనిచేయకుండా మీరు సెక్రటరియట్లో కూర్చొని మీరు ఒక సెల్ ఫోన్ ద్వారా ఫోటో తీసి పెడితే సరిపోతుందని అనుకుంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదు. అందుకే పర్యవేక్షణను మొదలు పెట్టండి, పాఠశాలను చూడండి, కావలసిన తరగతి గదులను ఇవ్వండి, కావలసిన స్టాఫ్ని ఇవ్వండి. నాన్ టీచింగ్ చాలా ముఖ్యం. టీచింగ్ ఎంత ముఖ్యమో నాన్ టీచింగ్ కూడా అంతే ముఖ్యం. ఎక్కడ కూడా పాఠ్యేతర పనులలో టీచర్ను ఇన్వాల్వ్ చేయొద్దు. 220 టీచింగ్ డేస్, 220 టీచింగ్ డేస్లో మన వ్యక్తిగతంగా మన పనులు, ఆరోగ్యం బాగలేక, పిల్లల ఆరోగ్యం బాగలేక, కుటుంబంలో ఆరోగ్యం బాగలేక మనకు ఒక 20 CLs ఉంటే 20 CLsలు పెట్టుకుంటాం. 20 CLsలు పెట్టుకుంటే ఇంకా మధ్యలో అర్ధాంతరంగా ఇంకేమైనా సమస్య వచ్చి మెడికల్ లీవ్లు పెట్టుకుంటాం. ఇవన్నీ పోతే అసలు టీచింగ్ అవర్స్, పని దినాలు సంవత్సరంలో ఒక 180-160 వస్తే చాలా ఎక్కువ. మాకు 180 పని దినాలు సెమిస్టర్కి 180 పని దినాలు. 6 నెలలు సెమిస్టర్ నడుస్తుంది. నేను రోజు క్లాస్ తీసుకుంటా, నేను రోజు అటెండెన్స్ చేసుకుంటా, టీచింగ్ డైరీ రాస్తా. కానీ నా అటెండెన్స్ రిజిస్టర్లో టీచింగ్ డైరీలో సెమిస్టర్కి 70 నుంచి 80 క్లాసులకు మించవు. కానీ సర్క్యులర్లో ఏముంటుంది? 180 క్లాసులని ఉంటుంది. ఎందుకు మరి మించవు? రోజు క్లాస్ తీసుకుంటున్నా, ఎందుకు మించవు అంటే సెలవులు ఉంటాయి, సెమినార్లు ఉంటాయి, మధ్య మధ్యలో వాళ్ళు బైకాట్ చేసేది ఉంటుంది. పిల్లలు సంక్రాంతి హాలిడేస్ అంటే పోతారు, పోయిన తర్వాత ఎన్ని రోజులకు వస్తారు? 5 రోజులు హాలిడేస్ ఉంటే 15 రోజులకు వస్తారు. దసరా హాలిడేస్ 15 రోజులు ఉంటే నెల రోజులకు వస్తారు. ఇవన్నీ కూడా వర్కింగ్ డేస్ చూపిస్తాం మనం, కానీ యాక్చువల్ వర్కింగ్ డేస్ అవి కావు. ఈ సమస్య మళ్ళీ లోకల్ హాలిడేస్, ఆ ఊరిలో బోనాల పండుగ ఉంటుంది, లేకపోతే ఆ ఊరిలో పోలేరమ్మ పండుగ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బొడ్రాయి పండుగలు కూడా వచ్చాయి మనకి ఊరికి.
ఇట్లాంటి సెలవులన్నీ తీసేస్తే 160 170 వస్తాయి. 160 170లో ఒక 200 పేజీల పుస్తకాన్ని మనం విద్యార్థికి టీచ్ చేయాలి. అది సోషల్ స్టడీ అయినా, అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఫిజిక్స్ అయినా 200 300 పేజీలు ఉన్న పుస్తకాన్ని మనం టీచ్ చేయటం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? దీనికి తోడు మీరు పాఠ్యేతర పనులు పెడతారు. అందుకే నేను డిమాండ్ చేస్తున్న ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయుడికి పాఠ్యేతర పనులు పెట్టకూడదు. పాఠం బోధించడమే వాళ్ళ పనులుగా ఉండాలి. ఇతర పనులు చేయడానికి మీరు నాన్ టీచింగ్ యంత్రాంగాన్ని మీరు పెట్టుకోండి. ఇది మొదటి. ఈ విద్యారంగం బాగుపడాలంటే మీరు తరగతి గదుల్ని కట్టాలి. అన్ని చోట్ల తరగతి గదుల నిర్మాణం. కొన్ని చోట్ల మంచి తరగతి గదులు ఉన్నాయి. నేను చాలా పాఠశాలకు వెళ్ళాను. చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి కొన్ని చోట్ల, నిర్మాణం చేసిన చోట్ల. కానీ కొన్ని చోట్ల అసలు స్కూల్స్ తరగతి గది లేక అప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం మనం. ఒకే గదిలో అక్కడ 2వ తరగతి, ఇక్కడ 3వ తరగతి, ఇక్కడ 4వ తరగతి, 4 టీచర్లు ఒకే చోట పాఠం చెప్తుంటే ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి వినిపిస్తుంది. ఇలాంటివి ఉన్నాయి. తరగతి గదులు నిర్మాణం చేయండి, బాత్రూమ్లు నిర్మాణం చేయండి, కావలసిన నిధులు ఇవ్వండి. దానితో పాటు టీచర్లని రిక్రూట్ చేయండి, నాన్ టీచింగ్ రిక్రూట్ చేయండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ వనరులు, మానవ వనరులు, ఆర్థిక వనరులు. వనరులు మాత్రమే నైపుణ్యాన్ని, వనరులు మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వవు. జ్ఞానం ఇవ్వాలంటే టీచింగ్ అనేది ప్రధానం. ఈ టీచింగ్ కావలసినటువంటి నిరంతర ట్రైనింగ్ ఇవ్వండి. ఇవాళ ఉపాధ్యాయులు మీరు ఎప్పుడో 30 ఏళ్ల కిందట చదువుకున్నారు. 30 ఏళ్ల కిందట చదువుకున్న నైపుణ్యం వేరు, ఇవాళ ఉన్న నైపుణ్యం వేరు. స్టూడెంట్స్ చేతిలో సెల్ ఫోన్ పెడితే మనకన్నా మన స్టూడెంట్ చాలా వేగంగా మనం చెప్పే టాపిక్ మీద సమాచారం వాడు సేకరిస్తారు, అమ్మాయి సేకరిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో చాలా లెసన్స్ ఉంటున్నాయి, లేదా ఇంకా గూగుల్లో ఏఐ రకరకాలుగా వచ్చాయి. ఈ సమాచారం వాళ్ళు సేకరిస్తున్నప్పుడు మనం కూడా వాళ్లకు తగినట్లు వాళ్ళకన్నా ఎక్కువగా సమాచారాన్ని సేకరించుకునే పనిలో మనల్ని నిమగ్నం చేయాలి. నిరంతరమైన ట్రైనింగ్లు మనకి ఇవ్వాలి. ఆ విధంగా విద్యలో నైపుణ్యం వస్తుంది. కేవలం మార్కులు, ర్యాంకులు, సర్టిఫికెట్లు కాదు మనం ఇవ్వాల్సింది. 35% వచ్చినా సరే, సార్ ఆ రోజుల్లో చదువుకున్నాడు, ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయం మీద ఆయన మాట్లాడితే ఎట్లా మాట్లాడతారో మీ అందరికి తెలుసు. ఆయన ఒక ప్రెస్ నోట్, చాలా వ్యాసాలు రాశాడు, ఒక పుస్తకం కూడా వేశారు ఆయన. ఆ వ్యాసం రాస్తే ఎట్లా రాస్తాడో, ఇదంతా ఎట్లొచ్చింది ఆయనకి? ఆ రోజుల్లో చదువుకున్న జ్ఞానం అనేది నాణ్యమైన జ్ఞానం, సారవంతమైన జ్ఞానం. ఈ రోజుల్లో డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు, పిహెచ్డీ చదివిన వాళ్ళు కూడా ఒక వ్యాసం రాయలేకపోతున్నారు, తప్పులు రాస్తున్నారు, తప్పులు మాట్లాడుతున్నారు. ఇది నాణ్యం కాదు కదా. ఈ సమాజానికి మనం ఇట్లాంటి విద్యను కాదు కదా కోరుకునేది. చదువుకునే శాతం పెరుగుతుందంటారు, 70% అక్షరాస్యత, 80% అక్షరాస్యత అని చెప్తున్నారు. పక్కన ఉన్న కేరళకి మనకి చాలా వేరియేషన్ ఉన్నది విద్యలో, నాణ్యమైన విద్యలో. అందుకే నాణ్యమైన విద్యను అందించినప్పుడు రిజల్ట్ను దృష్టిలో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా నాణ్యమైన విద్య, నైపుణ్యమైన విద్య. విద్య నాణ్యంగా ఉండాలి, విద్యార్థికి నైపుణ్యం రావాలి. నైపుణ్యం అంటే ఏమేమి నైపుణ్యాలు మనం చెప్తుంటాం. మాట్లాడే నైపుణ్యం, వినే నైపుణ్యం, రాసే నైపుణ్యం. ఈ నైపుణ్యాలన్నీ వచ్చినప్పుడే, చదివే నైపుణ్యం, ఈ 4 నైపుణ్యాలు వచ్చినప్పుడే విద్యార్థి సమగ్రంగా వికాసం చెందినట్లుగా మనం భావిస్తాం. అలాంటి వికాసం చెందడానికి కావలసిన విధాన నిర్ణయం ప్రభుత్వం దగ్గర ఉండాలంటే దేనికైనా సరే డబ్బులే ప్రధానమవుతాయి. మనం ఏమడుగుతున్నాం? రాష్ట్ర బడ్జెట్లో 30% కేటాయించాలని ఎస్టీయు గత 60-70 ఏళ్ళుగా అడుగుతున్నది. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటే 1,00,000 కోట్లు ఉంటే 30,000 కోట్లు విద్యారంగానికి ఇవ్వాలి. మీరు మాటల్లో, ముఖ్యమంత్రి గారు మాటల్లో నేను విద్యనిస్తా, ఏ మీటింగ్కి వెళ్ళినా విద్యనిస్తా అంటున్నారు ఆయన. మీరు చెప్పే మాట నిజం కావాలంటే మీరు ఈ రాష్ట్ర బడ్జెట్ రేపు 2,00,000 కోట్లు పెడతా, మాకు ఎంత ఇవ్వాలి? 60,000 కోట్లు ఇవ్వాలి. రేపు మార్చిలో మీరు 2,00,000 కోట్లు పెడితే మాకు 60,000 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇస్తున్నారు? 10,000 కోట్లు ఇస్తున్నారు. దేనికి సరిపోతుంది ఇది? ఒక విద్యార్థి మీద 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. ప్రభుత్వ విద్యలో ఒక విద్యార్థి మీద 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ 1,00,000 రూపాయలు మన జీతాలు కూడా అందులో కలిపి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. కనుక జీతాలని, పాఠశాల నిర్వహణని మొత్తం బయటికి తీసి నిజంగా ఒక విద్యార్థి మీద ఎంత ఖర్చు పెడుతున్నాం మీ లెక్క శ్వేతపత్రం విడుదల చేయండి రేపు అసెంబ్లీ సమావేశాలు. కనుక ఒకవేళ మీరు అప్పుల్లో ఉన్నాం, గత ప్రభుత్వం ఇలా చేసింది, మాకు డబ్బులు వస్తలేవు, నెలకి జీతాలు ఇవ్వడమే కష్టమవుతుందని చెప్తున్నారు ఓపెన్గా. చాలా సంతోషం, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మనం అర్థం చేసుకుంటాం. లెక్క ప్రకారం 60,000 కోట్లు రావాలి. కనీసం ఈసారి మీరేం గతంలో 10,000 కోట్లు పెట్టారు, ఇప్పుడు ఏమడుగుతున్నామంటే ఒక 10,000 కోట్లు పెంచండి. అంటే ఈసారి 20,000 కోట్లు పెంచండి. నెక్స్ట్ మార్చికి దాన్ని 30,000 చేయండి, ఆ తర్వాత 40,000 చేయండి. అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. ఒకేసారి మొత్తం అడగట్లేదు, మాకు కూడా ఆలోచన ఉన్నది. ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో ఆయన అర్థం చేసుకునే పరిస్థితిలో మనం లేవు. కనుక ఈ ప్రభుత్వం నడవడానికి కావలసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటూనే మీరు ఎమ్మెల్యేల జీతాలేం తగ్గించుకోలేదు, ఎంపీల జీతాలేం తగ్గించుకోలేదు, మీ ఖర్చులు ఏం తగ్గించుకోలేదు, మీ సమావేశాల ఖర్చులు కూడా ఏం తగ్గించుకోలేదు.
అందుకోసమే మీరు విద్యారంగం మీద దృష్టి పెట్టండి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, పోరాటాలు చేసిన సమాజం. మొన్న సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసి, బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కామెంట్ చేసి, స్త్రీలకి కూడా బార్ కౌన్సిల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆ జడ్జిమెంట్ ఇస్తూ ఏమన్నదంటే, మొత్తం భారతదేశంలో తెలంగాణ సమాజం నిత్య చైతన్యవంతంగా ఉంటుంది అన్నది. అని ఏమన్నది, ఇప్పుడు మీ దగ్గర ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని సూచన చేసి, మన తెలంగాణ సమాజానికి సుప్రీంకోర్టు ఆ మాట అనటం అనేది గౌరవప్రదమైనటువంటి. ఆ చైతన్యాన్ని కాపాడింది ఎవరు? 100 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎస్టీయూ లాంటి సంఘాలే ఆ చైతన్యాన్ని కాపాడు. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కిందట ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ ఈ చైతన్యాన్ని కాపాడి, ఈ చైతన్యాన్ని కాపాడి పోరాడే శక్తినిచ్చింది. ఎవరైనా సరే గ్రామాల్లో తల దించుకోకుండా తల ఎత్తుకొని మాట్లాడే ఆ చైతన్యాన్ని మీరు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి చూడండి, మాట్లాడే వాళ్ళు దొరుకుతలేరు. అక్కడ సిపిఐ పార్టీ రామకృష్ణ గారు, తర్వాత ఇప్పుడు మొన్న కార్యదర్శి అయినటువంటి ఈశ్వరన్న ఏఎస్ఎఫ్లో పనిచేశారు. అన్న మాకు ఇక్కడ ఎవ్వరు మాట్లాడే వక్తలు దొరుకుతలేరన్నా, మీరు రావాలి తెలంగాణ నుంచి, నీ బాధ్యత, నీవు సెలవు పెట్టుకొని వస్తావో ఏం చేస్తావో తెలియదు, నువ్వు రావాలి అంటుంటాడు ఆయన ఎప్పుడు. ఎందుకు ఆ సమాజం అట్లా అయింది? ఎందుకు ఈ సమాజం ఇట్లా ఉంది అంటే, ఈ సమాజంలో సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటం వలన, మొన్న మన కళ్ళ ముందు జరిగిన తెలంగాణ ఉద్యమం వలన మాట్లాడే వాళ్ళు తయారయ్యారు. 20 ఏళ్ల వయసున్న వాడికైనా సరే మీరు మైక్ ఇస్తే అనర్గళంగా మాట్లాడేస్తారు పిల్లలు. మేము మన తెలుగు లిటరరీ కాంగ్రెస్ చేసాం ఓయూలో. తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2 రోజులు చేశాం. అన్ని వీడియోలు ఉన్నాయి, మీరు అందరూ చూడొచ్చు, అందులో నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మేము ఒక ప్రయోగం చేశాం. ఏం ప్రయోగం చేశామంటే, 2 రోజుల్లో 120 మంది వక్తలు మాట్లాడారు. దాంట్లో ఈ 120 మంది వక్తల్ని కూడా ఏం చేశాము, 30 ఏళ్ల లోపు పిలవాలనుకున్నాం మేము. ఇక మాట్లాడేసి 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు మాట్లాడి అరిగిపోయింది రికార్డ్. ఇక వాళ్ళని వద్దు, మనం పక్కన పెడదామని చెప్పి యూనివర్సిటీలో ఒక ప్రయోగంగా పెట్టుకొని 30 ఏళ్ల లోపు వాళ్ళని పిలిచినాం. పిలిస్తే ఆ పిల్లలు మాట్లాడుతుంటే, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుతుంటే ఆశ్చర్యానికి గురయ్యాం. దేశం మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అమెరికా మీద, సాహిత్యం మీద, తెలంగాణ మీద, సంస్కృతి మీద, పాలక వర్గాల మీద వాళ్ళ అవగాహన చూస్తే, ఒకడు కవిత చదివాడు స్టేజ్ మీద. ఒక 4000 మంది పిల్లలు ఉన్నారు ఆర్ట్స్ కాలేజీ ముందు. వాడు లేచి కవిత చదివాడు. చదివితే ముస్లిం పిల్లవాడు, ఆ పిల్లవాడు, అయ్యా నేను ఈ మట్టిలో పుట్టాను, ఈ మట్టిలో పెరిగాను, ఈ మట్టే నేనే మట్టి, నా గురించి సాక్ష్యం కావాలంటవా? నేను ఈ దేశభక్తుని కాదో లేదో అనే సందేహం నీకుంటే, ఈ మట్టి మీద నా తల పెట్టి ఎన్నిసార్లు నేను నమాజు చేశానో, నా తల కంటిన మట్టే నాకు ఒక సాక్ష్యం అని చెప్పాడు. అసలు ఇంత అద్భుతంగా కవిత్వం వాడు ఎట్లా రాశాడని ఆశ్చర్యపోయినా. నా స్టూడెంట్ ఆడు పీజీలో. అంటే ఇంత ఎక్స్ప్రెషన్ పిల్లలకి 30 ఏళ్ల లోపు వాళ్ళకి తెలంగాణ సమాజంలో ఉంది. దీన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. టీచర్లుగా దీన్ని కాపాడాలి. మీ స్కూల్లో కూడా మీ పిల్లలు ఇలా ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళలో ఉన్న శక్తిని బయటకు తీసుకురండి. తీసుకురావడానికి కావలసిన పోరాటాన్ని మనం నిరంతరం చేయాలి. స్కూల్లో 5 మంది టీచర్లు ఉంటే ఆ స్కూలు భవనం బాగాలేదనుకోండి, మీరు ఆ భవనంలో కాకుండా చెట్టు కిందికి వచ్చి పాఠం చెప్పండి, ఏం జరగదు, దానికి నేనే సాక్ష్యం. అసెంబ్లీ నడుస్తుంది 2023లో. అసెంబ్లీ నడుస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ గా నేను ఒక నిర్ణయం తీసుకున్నా, కనీసం అసెంబ్లీలో చర్చ కావాలని. ఏం చేశాను, క్లాస్ రూమ్లో చెప్పవలసిన పాఠాన్ని ఆర్ట్స్ కాలేజీ ముందు బ్లాక్ బోర్డు పెట్టుకొని కూర్చున్నాను. ఎంతమంది వస్తారో చూద్దామని కూర్చున్నాను. నా పిల్లలందరూ వచ్చేసారు, ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ వచ్చి కూర్చున్నారు. 30 మంది కూర్చున్నారు. ఈ 30 మంది తర్వాత చైర్లు ఎవరి చైర్ వాడు తెచ్చుకొని కూర్చున్నారు. తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల పిల్లలందరూ ఎవరి చైర్ వాడు తెచ్చుకొని ఒక 2-3 మంది కూర్చున్నారు. ఈ క్లాస్ చెప్పడం మొదలు పెట్టారు. విన్నారు, తెలుగు క్లాస్ విన్నారు. వాళ్ళు విన్న తర్వాత మధ్యాహ్నం అయింది. నేను కాస్త అప్పుడు టిఫిన్ చేయకుండా వచ్చాను, క్లాస్ మొదలు పెట్టాను. డిహైడ్రేషన్ అయింది, కింద పడిపోయాను. కింద పడిపోతే పిల్లలందరూ హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయి ట్రీట్మెంట్ జరిగి మళ్ళీ మొదలు పెట్టాను ధర్నా. డాక్టర్ వద్దన్నాడు, అయినా చూద్దామని మొదలు పెట్టాను. మొదలు పెడితే పిల్లలు ఒక మాట చెప్పాను, ఎండ ఇది, ఆర్ట్స్ కాలేజ్ ముందు టెంట్ వేయకూడదని యూనివర్సిటీ అధికారులు ఒక రూల్ ఇచ్చారు. టెంట్ వేస్తే నన్ను అరెస్ట్ చేస్తారు కనుక నేను ఏం చేసిన, టెంట్ వేయకుండా చెప్తా, ఇప్పుడు ఏం చేస్తారో చూద్దామని టెంట్ వేయకుండా పాఠం చెప్పడం మొదలు పెట్టాను. పిల్లలు చెప్పాను, అమ్మాయిలు కూడా అట్లే కూర్చున్నారు. అమ్మ మీరు వెళ్ళి లోపల కూర్చోండి, నేను కంటిన్యూ చేస్తా అంటే, సార్ మీరు పాఠం చెప్తూ కింద పడి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ వచ్చి మీరు ఇక్కడ ఎండలో కూర్చుంటే మేము ఎందుకు వెళ్తాం సార్ అని వాళ్ళు అట్లే రోజంతా కూర్చున్నారు. ఇది ఎక్కడ అసెంబ్లీలో చర్చ అవుతుందనో, అసెంబ్లీ మీద ప్రభావం పడుతుందో అని కేసీఆర్ డైరెక్షన్స్ ఇచ్చి డైరెక్ట్ డీజీపీ ఆఫీస్ నుంచి మా వీసీకి ఫోన్ చేసి నా వీణ 2 కేసులు పెట్టి 2 రోజుల తర్వాత సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లి బొల్లారం పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉంచి 2 కేసులు పెట్టారు, పొద్దున వదిలేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉండి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగారు. ఈ కేసు తప్పు అని హైకోర్టులో క్రాష్ వేశారు. ఎందుకు తప్పు అంటే నేనేం చేయలే,
ఎవరిని అడ్డగించలే, విధులకు ఆటంకం కలిగించలే, ఫర్నిచర్ ధ్వంసం చేయలే. నేను గాంధీ పద్ధతిలో బ్లాక్ బోర్డు పెట్టుకొని పాఠం చెప్పాను. పాఠం చెప్పడం అనేది నా రైట్, ఇది నాకు రాజ్యాంగం ఇచ్చిన రైట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే రైట్. కనుక ఈ రైట్ దేనికోసం ఉపయోగించుకున్నా, నా విశ్వవిద్యాలయంలో 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, తెలంగాణలో 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయండి అని అడగడం కోసం నా అక్కడ బ్యానర్ కూడా గవర్నర్ మేడం గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2000 పోస్టులను భర్తీ చేయండి యూనివర్సిటీలో బ్యానర్ పెట్టుకొని పాఠం చెప్పారు. ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది, మొన్న ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను ఆయన ఉపయోగించుకున్నాడు, ఆయన చేసిన ధర్నా ఇది తప్పు కాదు అని నా మీద పెట్టిన కేసును కొట్టేసి, మనం కూడా నిధులు కేటాయించాలని, ఉపాధ్యాయులను ఇవ్వాలని తోచిన పద్ధతిలో ఒక్కొక్కరికో చైతన్యం ఉంటుంది. అందరూ చేయాలని చెప్పట్లేదు నేను, అందరూ చేస్తే సంతోషం, బలం ఉంటుంది. చేతనైన వాళ్ళైనా చేయండి. మన నిరసన వ్యక్తం చేయడం ద్వారానే తెలంగాణలో ప్రభుత్వ విద్యను మనం కాపాడుకోగలుగుతాం. ఆ విధంగా నాణ్యమైన సమాజాన్ని, తెలివైన సమాజాన్ని, చైతన్యవంతమైన సమాజాన్ని రూపొందించుకుందామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. థ్యాంక్ యూ.